ఆ అవ్వాతాతలు పనులకు పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పనులకు పోయే పరిస్థితిలో వాళ్ళు లేరు. అనారోగ్యంగా ఉన్నా కూడా కడుపు నింపుకునే దాని కోసం ఆ అవ్వాతాతలు పనులకు పోతున్న పరిస్థితి. ఆ అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తే, అవ్వ నువ్వు ఈ వయసులో పనిచేస్తున్నావా అని అడిగితే ఆ అవ్వాతాత నాతో అంటారు, నాయన మీ నాయన రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన కనీసం ఒక పూటన్నా భోజనం దొరుకుతా ఉంది, కానీ 3 పూట్ల భోజనం దొరకాలంటే పనులకు పోవాల్సిందే కదా నాయన అని చెప్పి అంటున్న అవ్వాతాతల కొరకు 2వ శతకం మేము పెడుతున్నాం. ఆ అవ్వాతాతలకు ఇవాళ నేను భరోసా ఇచ్చి చెప్తున్నాను, త్వరలో 2 నెలల్లో మీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు అని చెప్పి ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు భరోసా ఇచ్చి నేను చెప్తున్నా. ఏ అవ్వ ఏ తాత కూడా 3 పూట్ల భోజనం చేయడం కోసం పనులకు పోవలసిన అవసరం లేని రోజు తీసుకొస్తాను అని చెప్పి ప్రతి అవ్వ ప్రతి తాతకు చెప్తున్నా. ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ కాస్త 700 రూపాయల సంతకం 2వ సంతకం పెట్టాను అని చెప్పి ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ భరోసా ఇచ్చి చెప్తున్నా.